यदा नदीनां बहवोऽम्बुवेगा समुद्रमेवाभिमुखा द्रवन्ति तदा तवामि नरलोकवीरा विशन्ति वक्त्राण्य विविज्वलन्ति यदा प्रदीप्तं ज्वलनं पतंगा विशन्ति नाशाय समृद्धवेगाः तदैव नाशाय विशन्ति लोका स्तवापि वक्त्राणि समृद्धवेगाः. నదీ ప్రవాహాలనేకం అతివేగంతో ప్రవహిస్తూ సముద్రంలోనికి పోయే విధంగా ఈ నరకలోక వీరులు ప్రజ్వరిల్లుతున్న నీ నోళ్ళలోనికి పరిగెడుతున్నారు. రెక్కల పురుగులు అగ్నిమంటలలో పడే విధంగా ఈ లోకాలు కూడా నాశనమయ్యేందుకు మండుతున్న నీ నోళ్ళలో ప్రవేశిస్తూ ఉన్నాయి. లేలిహ్యసే గ్రసమాన సమంతా లోకాన్ సమగ్రాన్ వదనైర్వలద్భిః తేజోభిరాపూర్వ జగత్ సమగ్రం వాసస్తవోగ్రాః ప్రతప్పంతి విష్ణు లోకాలన్నింటినీ నీ మండుతున్న నోళ్లతో మృంగుతూ నాలుకతో పెదవుల్ని నాకుతున్నావు. నీ భయంకరమైన కాంతుల ప్రభావం వల్ల లోకమంతా తల్లడిల్లుతోంది. అఖ్యాహిమేకో భవానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీదా విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం సహి ప్రజానామి తవ ప్రవృత్తిం. దేవతా శ్రేష్ఠ ఆది పురుషుడవై నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను. నీ పనులు నాకేమి అర్థం కావటం లేదు. నీ వివరివో నాకు చెప్పు. నీకు నమస్కారము, నన్ను అనుగ్రహించు అని అర్జునుడు శ్రీకృష్ణుని వేడుకొన్నాడు. భగవాను ఉవాచ 32వ శ్లోకం. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏహ వస్థితాః ప్రత్యనికేషు యోధాః. నేను లోకనాశనం చేసేందుకు వ్యాపించి ఉన్న కాలాన్ని లోకనాశనం చేయాలని శ్రీకృష్ణ దేహంతో ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నాను. నీ శత్రు సేనలలోనున్న వీరులంతా నీవు యుద్ధంలో కలుగజేసుకొనకపోయినప్పటికీ ప్రాణాలతో ఎవ్వడూ మిగలడు. తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్య జిత్వా శత్రూన్ భుజక్ష్వరాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవా నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. నా విశ్వరూపంతో నీవు చూచినట్లు వీళ్ళంతా యుద్ధం చేయకముందే నాచే చంపబడ్డారు. నీవు లేచి శత్రువుల్ని గెలిచినాడనే కీర్తిని, రాజ్యాన్ని పొందు. నీవు నా చేతిలోని స్వల్ప ఉపకరణానివి. నీవు నిమిత్తమాత్రుడవు. అంతా నేనే చేస్తుంటాను. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తదా హన్యానాపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్టా యుధ్వస్య తేజాసి రణే సపత్నాన్. నా చేత చంపబడ్డ భీష్మ, ద్రోణ, కర్మ, జయద్రథాదులందరినీ చంపు. భయపడకు, యుద్ధం చేయి. శత్రువుల్ని యుద్ధంలో గెలుస్తావు. సంజయ ఉవాచ 35వ శ్లోకం. ఏతచ్చుత్వా వచనం కేశవస్య
కృతాగ్నిర్వేపమానాః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాటలను విని వణికిపోతూ అంజలి ఘటించిన అర్జునుడు ఖద్గద స్వరంతో భయపడుతూ నమస్కరించి తిరిగి శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు. 36వ శ్లోకం విశ్వరూప సందర్శన యోగం. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యానురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ధ్రువంతి సర్వే సమస్త్యంతి చ సిద్ధసంగః. కృష్ణ, నీ గొప్ప కీర్తి చేత లోకాలు సంతోషించటం, అనురాగం చూపటం, రాక్షసులు భయపడి దిక్కులకు పరిగెత్తటం, సమస్త సిద్ధ సమూహాలు నీకు నమస్కరిస్తూ ఉండటం నీ మహిమకు తగినట్టే ఉంది.